హే ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ అగైన్. ఇవాళ నేను చూపించబోయే ఆర్ట్ క్విల్లింగ్. దీనికి జస్ట్ కలర్ పేపర్ స్ట్రిప్స్ ఉంటే సరిపోతుంది. నో పెయింట్స్ అండ్ బ్రషెస్. జస్ట్ కట్ చేసి రోల్ చేసి షేప్ చేసుకొని గ్లూ చేసుకోవడమే. చిన్న చిన్న పేపర్ స్ట్రిప్స్ని హ్యాండిల్ చేయడం కొంచెం కష్టమే, బట్ మనం క్రియేట్ చేస్తున్నాం అనే సాటిస్ఫాక్షన్ నెక్స్ట్ లెవెల్. ఈ క్విల్లింగ్ ఆర్ట్ స్టైల్ని యూస్ చేసుకొని మనం 2D ఇంకా 3D డిజైన్స్ని క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడంటే క్విల్లింగ్ కిట్స్ అని టూల్స్ అని చాలా వచ్చాయి, కానీ నా చిన్నప్పుడు టైంలో అయితే ఇవేమీ లేవు. నా హ్యాండ్స్తోనే ప్రతి చిన్న పేపర్ పీస్ని కట్ చేసి రోల్ చేసి యూస్ చేసేదాన్ని. కోర్స్ మన హ్యాండ్స్తో చేసిన ప్రతి గిఫ్ట్ మనకి స్పెషలే కదా, అండ్ ఇంకా ఎన్నో మెమరీస్ కూడా ఇస్తుంది. నాకు ఈ క్విల్లింగ్ ఆర్ట్తో ఉండే మెమరీ ఏంటంటే, ఇంటర్నెట్టే లేని రోజుల్లో న్యూస్ పేపర్లో వచ్చిన ఫోటో చూసి వితౌట్ ఎనీ నాలెడ్జ్ ఈ ఆర్ట్ని చేశాను. అండ్ అది మా డాడ్ బర్త్డేకి గిఫ్ట్ లాగా ఇచ్చాను. క్విల్లింగ్ ఆర్ట్ ఈజ్ ఆల్వేస్ మై బెస్ట్ స్పెషల్ మెమరీ. క్విల్లింగ్లో లూజ్ కాయిల్స్, టైట్ కాయిల్స్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ కూడా ఉంటాయి. మనకు కావాల్సినట్టు ఫోల్డ్ చేసుకోవడమే. ఇంకా నేను ఈ వీడియోలో యూస్ చేసిన పేపర్ స్ట్రిప్స్ ఇంకా టూల్స్ DIY చేసినవే. మీకు డీటెయిల్గా ఇవి ఎలా DIY చేసుకోవాలి అని కావాలంటే నా ఛానల్లో లాంగ్ బ్యాక్ టెడ్డీ బేర్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అని ఒక వీడియో పోస్ట్ చేశాను. దానిలో డీటెయిల్గా చూపించాను. ఆ వీడియో లింక్ కింద ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఈ ఆర్ట్లో నేను అన్ని 5mm పేపర్ స్ట్రిప్సే యూస్ చేశాను. మీకు ఈ రోల్స్ ఇంకా పెద్దగా కావాలంటే 2 to 3 స్ట్రిప్స్ ఒకదాని ఎండ్లో ఇంకొక స్ట్రిప్ స్టిక్ చేసుకుంటూ మీరు దీని సైజ్ని పెంచుకోవచ్చు. సో ఇలాగా నా క్విల్లింగ్ ఆర్ట్ అయితే నేను ఫినిష్ చేసి వాల్ డెకార్ లాగా పెట్టుకున్నాను. ఫాలో యువర్ హార్ట్. సో అది ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఎంతమంది ఈ ఆర్ట్ ఫామ్ని ట్రై చేయాలనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.